రెడ్డి గారు కూడా చెబుతున్నా, నీ దుంపదేగా 2 జడ్పీటీసీల కోసం ఎందుకై ఇంత కక్కుర్తి పడ్డావు? మొత్తం చరిత్ర అంతా నాశనం చేశావే. ఒక 100 సంవత్సరాల వెనక్కి ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్ళిపోయావే. నువ్వు సృష్టించినటువంటి ఈ సాంప్రదాయం చంద్రబాబు గారు నిన్ను వెంటాడదా? లేకపోతే మీ అబ్బాయిని వెంటాడదా? పోలీసుని ఈ రకంగా ఉపయోగించి బెదిరించి దొంగ ఓట్లు స్పష్టంగా వేసుకొని ఒక 10,601 ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లోనో లేకపోతే ఒంటిమిట్టలోనో గెలవాలనే నీ ప్రయత్నం ఏం ఉపయోగపడుతుంది చరిత్రలోనే అడుగుతా ఉన్నా. ఒకటైతే ఉపయోగపడుతుంది, రాష్ట్ర వ్యాపితంగా చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ గుండెలు రగులుతా ఉన్నాయని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నిక చేసి ఏమి సాధిస్తామని మనవి చేస్తున్నా. ఈ 2 గెలవకపోతే నీ ప్రభుత్వం పడిపోద్దా? పులివెందులు ఎప్పుడన్నా గెలిచావా? గెలవలా. అయితే ఏంటి? ఇవాళ గెలవాలి. పోలీసుల చేత ఓట్లెంచుకు గెలవాలి. పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళ చేత ఓట్లెంచుకు గెలవాలి. గెలిచేం పక్కలు తీస్తావా అని అడుగుతా ఉన్నా నేను. నువ్వు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. మా హృదయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మంట పెట్టావు, రగులుతా ఉంది మా హృదయాలని మనవి చేస్తున్నా. అంతేకాదు సామాన్యుల్లో కూడా, నీకు ఓటేసిన వాళ్ళకు కూడా, న్యాయంగా ధర్మంగా ఆలోచించే వాళ్ళకు కూడా ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డాడు చంద్రబాబు నాయుడు? ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నాడు? ఈ చిన్న విషయానికి ఇంత దారుణంగా పోలీసు యంత్రాంగాన్ని, ఎన్నికల కమిషన్ని భ్రష్టు పట్టించే విధంగా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి భావన కలగదా?